హాయ్ అండి. ఫ్రాక్ మోడల్ అయితే ఒకసారి చూసేయండి. బేబీ ఫ్రాక్ మీదకైతే నేను కోట్ అయితే ఇలా డిజైన్ చేశాను. మనకైతే హాఫ్ మీటర్ లైనింగు, అలాగే హాఫ్ మీటర్ క్లాత్ ఉంటే సరిపోతుంది. కోట్ మోడల్ అయితే చూసారు కదా, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను లైనింగ్ అయితే ఇలా తీసుకున్నాను. ఇదైతే హాఫ్ మీటర్స్ ఉంటుంది లైనింగు, అలాగే మెయిన్ క్లాత్ కూడా. లైనింగ్ అయితే ఫస్ట్ నీట్గా మనం కటింగ్ చేసుకుందాము. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని లూజు పొడవు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు మడత మీద చూసుకున్నాక బాడీ లూజ్ అయితే చూసుకోవాలి. నేనైతే ఇలా 15.5 అయితే తీస్తున్నాను. అలాగే పొడవు అయితే మనకి 11.5 అయితే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు అంచనా కావాలంటే మార్కింగ్ చేసుకున్నా పర్లేదు. రెండు సైడ్లు కూడా ఇలా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, క్రాస్ అది లేకుండానా. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే చూడండి ఇలా 4 మడత మీద ఫోల్డ్ రావాలి. ఇలా ఇప్పుడు రెండు అయితే వచ్చాయి కదా, 2 పీసెస్. ఇది డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ పైకి ఉండేలా చూసుకొని ఇలా వేసుకున్నాక మనకి నెక్ అయితే బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ అయితే రెండు సైడ్ది కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారి కటింగ్ చేసుకోవాలి. అందుకే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా వేసుకున్నాక నెక్ లూజ్ 2, అలాగే భుజం లూజ్ అయితే 3 ఇంచులు తీస్తున్నాను. మనకి సంక లూజ్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి. చూడండి 5 ఇంచెస్ అయితే తీసాను. అలాగే ఇలా స్ట్రైట్ మార్క్ చేసుకొని సెంటర్లో ఒక 1/2 ఇంచ్ చూసుకొని క్రాస్గా రౌండ్ తీసేస్తే సరిపోతుంది. సంక లూజు ఇలా సెంటర్లోనే చూసుకోవాలి మనం, లూజ్ పట్టికుంటా ఇలా క్రాస్గా తీసుకున్నాక బ్యాక్ది అయితే ఓన్లీ నేను నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ది వేరేగా కట్ చేయాలి. బ్యాక్ది అయితే ఇలా మార్క్ చేస్తున్నాను. 2 ఇంచులు పొడవు ఉంటే సరిపోతుంది. లూజ్ ఎంత తీసుకుంటున్నాము, అలాగే పొడవు కూడా 2 ఇంచులు ఇలా తీసుకున్నాక ఈ సైడ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం సపరేట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ గీసాం కాబట్టి ఇది నెక్ కట్ చేసుకున్నాకే అప్పుడు మళ్ళీ మనకి ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇదైతే నేను ఇలా కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ లైనింగ్ అన్నది కటింగ్ అయిపోతుంది. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇప్పుడు ఫ్రంట్ది ఎలాగైతే మార్కింగ్ చేసామో సైడ్ది, ఇప్పుడు ఫ్రంట్ది కూడా ఒకసారి చూసేయండి. నెక్ లూజ్ సేమ్ అలాగే 2 ఇంచులు అయితే తీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఆల్రెడీ భుజం లూజ్ అయితే తీసుకున్నాం కాబట్టి నెక్ చూసుకుంటే సరిపోతుంది. అలాగే నేను పొడవు అయితే 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక రౌండ్ అయితే తీయవసరం లేదు, ఎందుకంటే ఈ పైనుంచి మనకి ఇలా చూడండి ఇలా క్రాస్గా, అలాగే డౌన్లో కూడా 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సెంటర్లో కూడా ఒక 1/2 ఇంచు ఉండేలా చూసుకోవాలి. చూడండి ఈ పైనుంచి మనం క్రాస్ తీస్తాం కాబట్టి ఇలా అంచనాగా తీసుకుంటే సరిపోతుంది. లేదా మనకి ఇంకా డౌట్ ఉంటే సెంటర్లో కరెక్ట్గా ఒక 1/2 ఇంచు వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అది మార్కింగ్ చేసాకైనా సరే ఒక 1/2 ఇంచు అయితే వచ్చింది కదా, ఇలా క్రాస్గా తీసుకొని కట్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారి కట్ చేయకూడదు, ఇది సపరేట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మనకి మళ్ళీ సెంటర్లో థ్రెడ్స్ వస్తాయి కాబట్టి నేనైతే 1/2 ఇంచే గ్యాప్ ఇచ్చాను. ఇంకా గ్యాప్ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ తగ్గించుకున్నా పర్లేదు, ఎందుకంటే మనకి ఇవి కట్టడాలు అవి ఉండవు కాబట్టి బంద్ తాడుతోటి అది నార్మల్గా ఇలా సైడ్లు ఓపెన్ వస్తుంది కాబట్టి అలాగే కుట్టుకోవాలి. నేనైతే మెయిన్ క్లాత్ అయితే ఇలా ఉంది కదా, నేనైతే ఈ లైనింగ్ ముందు కట్ చేస్తుంది అయితే దానిపైన అయితే వేసి ఇలా తీసుకుంటున్నాను. అది ఎట్ సెట్ అయితే అలా చూసుకొని వేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్కి అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ చూసారు కదా, ఒక సైడు లెఫ్ట్ ఒక సైడ్ రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. అది కూడా ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా చూసుకున్నట్టయితే డిజైన్ క్లాత్లు అనుకోండి మార్కింగ్ వేరే అయిపోతుంది. అందుకని మనం కట్ చేసేటప్పుడు ఇది కూడా ఇలా చూసుకున్నట్టయితే కరెక్ట్ అయిపోతుంది అనమాట. మనకి ఫ్రంట్ ఏదో అదే రైట్ ఏదో లెఫ్ట్ ఏదో తెలిసిపోతుంది. అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాం కదా, కటింగ్ అయితే ఈజీగా అయిపోయింది కదా. ఇలాగే కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ కూడా థ్రెడ్కి అయితే యూజ్ చేయాలి. సెంటర్లో క్లాత్ అయితే మిగిలింది కదా, కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు కుట్టడం ఎలాగో చూసేయండి. ఫస్ట్ నేనేంటంటే థ్రెడ్లు అయితే రెడీ చేసుకుంటున్నాను, కానీ కొంచెం మనకి లావుగానే ఉండాలి కాబట్టి 1.5 వచ్చేలాగా చూసుకోవాలి. ఈ క్లాత్ అంతా కూడా 1.5 మార్కింగ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఒకసారి కటింగ్ చేసుకుంటే స్ట్రైట్గా కుట్టేసుకునేందుకు ఈజీ అయిపోతుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే కటింగ్ ఈజీ అయిపోతుంది. చూసారు కదా, మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఒకసారి అయిపోతుంది. ఇలా 3 పీసెస్ కింద అయితే వచ్చింది. ఇది సరిపోతే మనకి ఇంకా చిన్న చిన్న పీసులు ఉంటాయి కాబట్టి కట్ చేసినవి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా పొడవు లూజు ఇలా చూపిస్తున్నాను ఈ విధంగాన. అయితే రైట్ సైడ్ ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ అయితే క్లాత్ తీసుకున్నామో అంత క్లాత్ కూడా ఒక సైడ్ అయితే ఇలా నీట్గా కుట్టుకొని క్లాత్ లోపలికి తిరగేసుకోవాలి, ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా.
నేనైతే ఆల్రెడీ ఒక క్లాత్ అయితే చూపించాను కదా, మిగతా అన్నీ కూడా రైట్ సైడ్ ఉండేలా చూసుకొని మనకి ఎన్ని పీసులు వస్తే అన్ని సైడ్ అన్నీ కూడా ఇలా నీట్గా కుట్టుకోవాలి. నేనైతే ఒక సైడు 11, ఒక సైడ్ 11 వచ్చాయి. మనకి 22 ఉంటే సరిపోతుంది. అంటే ఇలా కుట్టుకున్నాక ఎన్ని పీసులు కట్ చేసుకోవాలన్నది మీకు అంచనా అయితే చూపిస్తున్నాను. నేనైతే ఒక స్టిక్ తీసుకొని ఇలా సింపుల్గా తిరగేసేస్తున్నాను. లేదా అంటే దారం పోగుతో కూడా మనం థ్రెడ్ తిరిగేసినట్టు సన్నం థ్రెడ్ తిరిగేస్తాం కదా, అలా కూడా తిరిగేసుకోవచ్చు. ఇలాగైతే ఈజీ అయిపోతుంది. కొంచెం లావు కాబట్టి సింపుల్గా కూడా ఇలా స్టిక్ తోటి అయితే తిరిగేసుకోవచ్చు. మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా, పొడవు కూడా నేనైతే 1.5 అయితే కట్ చేస్తున్నాను. మొత్తం పీసులన్నీ కూడా చెప్పాను కదా 22 ఉంటే సరిపోతుంది. ఇలా కుట్టేటప్పుడే పీసులు కట్ చేసుకొని కౌంట్ చేసేసుకుంటే ఇలా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అలాగే ముందైతే ఇదైతే నేను 1.5 అయితే 1 ఇంచ్ 1 ఇంచ్ మార్కింగ్ చేసేస్తున్నాను. అది కూడా రైట్ సైడ్ కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా. పైన ఎలాగా ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాం కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా డౌన్ వరకు వచ్చేలాగా, ఈ సైడ్కి అయితే మనకు అవసరం లేదు, కరెక్ట్గా సెంటర్లో వచ్చేలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది దానిపైన ఇలా క్లాత్ సెకండ్ది కూడా వేసుకొని ఇలా హద్దామంటే దాని సేమ్ ప్రింట్ అయితే పడిపోతుంది. దానిపైన చిన్న మార్కింగ్ చేసుకుంటే సేమ్ ఇటు సైడ్ ఎలా ఉందో సేమ్ అటు కూడా అలా వచ్చేస్తుంది. ఆల్రెడీ చూసారు కదా, దానిపైన వేసిన వెంటనే అదే మార్కింగ్ అయితే ఇటు సైడ్ కూడా వచ్చింది. ఇలాగైతే 2 సైడ్లు ఈజీ అయిపోతుంది మార్కింగ్ చేసుకోవడం. అయితే ఫస్ట్ ఇటు సైడ్ ఎలా కుట్టుకోవాలో చూసేయండి. ఫస్ట్ మనకి లైనింగ్ సైడ్ అయితే కుట్టుకోవాలి. ఇలా బయట సైడ్ ఓపెన్ కాకుండా లోపల సైడ్కి అయితే రైట్ సైడ్ ఫోల్డింగ్ రావాలి. ఓపెన్ సైడ్ అయితే బయటకు వచ్చేలాగా చూసుకొని దానిపైన అయితే కుట్టు వేసుకోవాలి. ఆల్రెడీ ఎలాగైతే మనం మార్కింగ్ చేసామో దానిపైనే ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది జాయింట్ చేస్తాక మనకి లైనింగ్ తిరగేసుకుంటాం కాబట్టి ఈజీ అయిపోతుంది. ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ మీద కన్నది జాయింట్ చేయకూడదు, దీనిపైన జాయింట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇలా 1 ఇంచ్ గ్యాప్ చూసుకొని అదే ఫోల్డింగ్ని అది కూడా కుట్టు మనకి సెంటర్లో వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేటప్పుడే అది ఫోల్డింగ్ సెంటర్లో ఉందో లేదో చూసుకొని ఫోల్డ్ చేసామంటే మనకు బయటకు ఫోల్డింగ్ కనిపించేటప్పుడు ఆ కుట్టు కనిపించదు అన్నమాట, సెంటర్లో ఫోల్డ్ చేసినట్టయితేనే. ఇలా ఈజీగా ఒక సైడే జాయింట్ చేసుకోవాలి. సెకండ్ది కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి సేమ్ ఇలాగే కుట్టుకోవాలి ఈజీగానే. కోట్ మోడల్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలది కాబట్టి మోడల్ అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే మోడల్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కూడా ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని తీసుకొని దానిపైన అయితే కుట్టుకోవాలి. చూడండి, ఇది కూడా ఆల్రెడీ కట్ చేస్తాం కాబట్టి ఇది కూడా సెంటర్లో ఏ క్లాత్ అయితే వస్తుందో చూసుకొని ఇలా పైన క్లాత్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనం దానిపైన ఒకే కుట్టు వేసుకుంటే క్లాత్ తిరిగేసి దానిపైన కుట్టు అయితే వేసుకున్నందుకు అవుతుంది. ఎందుకంటే ఖర్చు మనకు కనిపించకుండా ఉండాలంటే ఇలా లైనింగ్ మీద జాయింట్ చేసుకున్నాకే క్లాత్ అయితే తిరిగేసుకోవాలి. చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు మెయిన్ క్లాత్ లైనింగ్ని జాయింట్ చేసుకున్నాక ఇవైతే మనకి జాయింట్ చేస్తారు థ్రెడ్స్. అలా కాకుండా ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి ఈజీ అయిపోతుంది. అలాగే ఖర్చు కూడా మనకి ఎక్కడ కనిపించదు. ఇలా జాయింట్ చేసుకున్నాక లైట్గా ఘాట్లు అయితే పెట్టాలి. ఎందుకంటే ఆ క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి ఆ క్రాస్ నీట్గా రావాలంటే కుట్టు వేసుకున్నాక చిన్న ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా తిరగేసుకుంటే అక్కడ కూడా మనకి ఖర్చు కనిపించకుండా లోపల సైడు అలాగే బయట సైడ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే దానిపైన ఇలా నీట్గా అయితే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చిన్న గ్యాప్ చూసుకొని ఇలా పైన కావాలనుకుంటే ప్లెయిన్గా ఉంచుకోవచ్చు, లేదా ఒక లేస్ అయినా వేసుకోవచ్చు. నేను లేస్ అయితే వేయట్లేదు, సెంటర్లో ఎలాగ మనకి థ్రెడ్ వస్తుంది కాబట్టి దీనిపైన అయితే ఇలా నార్మల్గా కుట్టు వేసుకొని వదిలేస్తున్నాను. అలాగే సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని, క్లాత్ ఎక్కడ కూడా జరగకుండా. మళ్ళీ నేను సైడ్ని పైనుంచి ఇలా సైడ్కి అయితే జాయింట్ చేసేస్తున్నాను. మిగతా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది కాబట్టి లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది కదా, సెకండ్ది కూడా సేమ్ అంతే. చూడండి, ఇది కూడా మనకి ఏంటంటే ఇది పైనుంచి ఎలా జాయింట్ చేసుకోవచ్చామో ఇది కూడా డౌన్ నుంచి జాయింట్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఎందుకంటే 2 సైడ్లు కూడా ఒక్కో టైంలో ఒకే సైడ్ వచ్చేస్తుంది. ఇది రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి రావాలి కాబట్టి అది జాయింట్ చేసుకునేటప్పుడే మనం చూసుకొని జాయింట్ చేసుకున్నట్టయితే అది కరెక్ట్గా వచ్చేస్తుంది. 2 ఒక సైడే వచ్చేసాయంటే మళ్ళీ అది ఇప్పడం వల్ల క్లాత్ సాగిపోవడం అలాగే నీట్గా రాదనమాట. ఇటు సైడ్ ఎలాగ నీట్గా వచ్చిందో రెండో సైడ్ కూడా అలా రావాలంటే మనకు ఆ క్లాత్ తిరిగేసేటప్పుడు ఏ సైడ్ వస్తుంది అన్నది చూసుకోవాలి. ఫస్ట్ మనం కుట్టిందైతే రైట్ సైడ్ వస్తుంది కదా, రెండో సైడ్ది మనం క్లాత్ తిరిగేసేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వస్తుందా లేదా అన్నది చూసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ని ఫస్ట్ వేసాను కదా, ఇప్పుడు అయితే లైనింగ్ దానిపైన వేసుకొని ఈ డౌన్ నుంచి జాయింట్ చేసుకోవాలి. నేను నడుం దగ్గర కూడా ఫస్ట్ అయితే ఇలా జాయింట్ చేసి మళ్ళీ క్రాస్గా సైడ్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఎందుకంటే కింద మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసుకోకుండా ఒక సైడే ఈ 2 కూడా అయిపోతుంది కాబట్టి
ఇలా పైన నార్మల్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఆల్రెడీ చెప్పాను కదా, రైటు లెఫ్ట్ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇది కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా మనకు నీట్గా కుట్టుకున్నాక లైట్గా ఘాట్లు అయితే పెట్టుకొని క్లాత్ అయితే తిరగేసుకోవాలి. ఆల్రెడీ అదైతే ఎలా కుట్టు అయితే వేస్తామో సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఘాట్లు పెట్టుకొని తిరగేసుకున్నాక దాని పైన అయితే కుట్టు వేసుకోవడమే. ఇలా క్లాత్ అయితే ఫస్ట్ నీట్గా తిరగేసుకోవాలి. ఘాట్లు పెట్టకపోయామంటే ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. కంపల్సరీగా ఘాట్లు పెట్టినట్టయితే మనకి ఆ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా, దీనిపైన అయితే నేను ఇలా నీట్గా అయితే కుట్టు వేసేస్తున్నాను. అలాగే సైడ్ పైన మొత్తం కుట్టు వేసుకున్నాక సైడ్లు కూడా మనకి లైనింగ్ ఎక్కడ కూడా ముడతలు పడకుండా కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, పైన అయితే ఇలా కుట్టు వేసుకున్నాక మనకి లైనింగ్ ఎంతవరకు అయితే కట్ చేస్తామో అంతవరకు కూడా సైడ్ మొత్తం కూడా కుట్టుకున్నట్టయితే ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేయడానికైతే వీలవుతుంది. ఇలా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేస్తామంటే మనకి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది అనమాట. అయితే ఫ్రంట్ రెండు కూడా రెడీ అయిపోయాయి కదా, ఈ పక్కన పెట్టేసుకొని బ్యాక్ సైడ్ అయితే ఫస్ట్ నెక్ అయితే కుట్టేసుకుంటున్నాను. అది కూడా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ చూసుకొని దానిపైన అయితే లైనింగ్ వేసుకోవాలి. అయితే రెండు కలిపి ఇలా నెక్ ఫస్ట్ కుట్టేసుకున్నాక ఈ నడుం దగ్గర అయితే మనకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ చూసుకొని ఇవి కూడా స్ట్రైట్ కుట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది బెల్ట్ మళ్ళీ మనకి జాయింట్ చేసుకునే పని లేకుండా నెక్ అయితే ఇలా కట్ చేసుకొని లైట్గా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. నెక్ రౌండ్ నెక్ కాబట్టి ముడతలు రాకుండా లైట్గా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ కుట్టు వేస్తాం కాబట్టి క్లాత్ తిరగేసుకున్నాక ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టు వేసుకున్నాక తిరగేసుకున్నాం కదా, ఇలా నీట్గా ముడతలు రాకుండా తీసుకున్నాక దానిపైన అయితే ఒకసారి కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పైనుంచి క్లాత్ తేలకుండా అలాగే ముడతలు రాకుండా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వేసినట్టుగానే నడుం దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ చూసుకొని క్లాత్ అంతా నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. క్లాత్ మనకి ఏంటంటే ఇక్కడ నడుం దగ్గర చాలా వరకు బెల్ట్ టైప్లో ఒక 1 ఇంచ్ అయినా సరే తీసి జాయింట్ చేసుకుంటారు. అలా జాయింట్ చేసే పని లేకుండా నేను డైరెక్ట్గా ఇప్పుడు కూడా నెక్ అయితే ఎలా కుడతామో నెక్ తిరగక ముందే నడుం దగ్గర కూడా కుట్టినట్టయితే మనకి డబుల్ పని ఉండదు అనమాట. సింపుల్గా అయిపోతుంది ఈజీగా. కోట్కి అయితే చాలా వరకు ఇలా ఈజీగా కుట్టుకోవాలి. అయితే సైడ్లు కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలంటే ఫస్ట్ నీట్గా లైనింగ్ ఎక్కడ కూడా జరగకుండా కుట్టుకున్నాక కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్కి థ్రెడ్ తీసుకొని ఫస్ట్ అయితే మొత్తం కూడా ఎంతవరకు వస్తుందో అంతవరకు కొలత చూసుకొని ఒక 2 ఇంచులు పొడవు డౌన్ కుండేలా చూసుకొని 2 సైడ్లు కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక హోల్స్ లోపలికైతే ఏదన్నా పిన్ని తీసుకొని మనకి థ్రెడ్ అయితే వెక్కించుకోవాలి. ఇలా సెంటర్లో హోల్స్ సెంటర్లోంచి థ్రెడ్ మొత్తం ఎక్కించుకున్నాక హోల్స్ అయితే మనకి పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోతుంది. ఇలా పిన్నిస్ తోటైనా సరే చూస్తారు కదా, ఒక దాంట్లోంచి ఒకటి ఈజీగా ఇలాగా ఎక్కించవచ్చు అనమాట. మనకి భుజం దగ్గరికి రాబోతుకి ఏంటంటే అది స్పేర్గా కాకుండా కుట్టు వేసేటప్పుడు సెంటర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పొడవు ఉండేలాగే చూసుకోవాలి. 2 సైడ్లు కూడా ఇలాగైతే ఎక్కించాం కదా, ఈ కింద డోర్స్ అయితే నేను సింపుల్గా ఇచ్చేస్తున్నాను. 3 ఇంచెస్ వెడల్పు 3 ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకొని ఇలా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని 2 సైడ్లు ఫోల్డ్ చేసి థ్రెడ్ సెంటర్లో పెట్టి ఇలా డౌన్ కుండేలాగా చూసుకోవాలి. ఒక కుట్టు ఇలా స్ట్రైట్గా వేసినట్టయితే డోర్స్ అయితే ఈజీగా అయిపోతుంది. అలాగే సింపుల్ మోడల్ అనమాట. కిందనే 2 సైడ్లు కూడా 2 అయితే వేస్తున్నాను. ఆల్రెడీ పొడవు లూజ్ అయితే చెప్పాను కదా, మొత్తం 4 పీసులు ఉంటే సరిపోతుంది. 2 సైడ్లు కూడా ఒకేలాగా 2 స్టెప్లు అయితే వేస్తున్నాను. కానీ మనకి పైది కుట్టాక మళ్ళీ ఒక 1 ఇంచ్ గ్యాప్ చూసుకొని సెకండ్ది కుట్టామంటే కరెక్ట్గా దాని పైకి అయితే వస్తుంది, మరి డౌన్ కాకుండా. చూడండి, ఒక 1 ఇంచ్ ఇలా పొడవు సెంటర్లో ఉంటే సరిపోతుంది. 2 కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇవైతే మనకి రెడీ అయిపోయినట్టే. అలాగే ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలా డౌన్లో వేసుకొని పైన అయితే ఈ భుజాలు ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనకి సెంటర్లో కరెక్ట్గా 1 ఇంచ్ అయితే గ్యాప్ వచ్చింది. అది కూడా సైడ్లు కూడా సర్ది నీట్గా పొడవు ఎంత ఉందో లేదో చూసుకొని ఈ భుజాల దగ్గర మనం జాయింట్ చేసుకోవాలి. థ్రెడ్ అయితే కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా కలిపి జాయింట్ చేసుకోవాలి, సపరేట్ కాకుండా. థ్రెడ్ ఆల్రెడీ 1/2 ఇంచ్ అయితే ఉంచమన్నాను కదా ఎక్స్ట్రా, అది భుజాల దగ్గర సెంటర్లో వేసి కుట్టు వేసుకుంటే మనకి ఇక్కడ లూజ్ అన్నది ఎక్కువ రాదనమాట, థ్రెడ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఈ సైడ్కి అయితే నేను క్లాత్ అయితే కాటన్ది అయితే తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ ఒక 1.5 లూజ్ ఉండేలాగా చూసుకొని పొడవు అయితే మనకి అది ఎంతవరకు ఉందో అంతవరకు పడుతుంది. ఇంత క్లాత్ అని ఏమి ఉండదు. ఇలా లూజ్ పొడవు చూసుకున్నాక క్లాత్ అయితే మొత్తం కూడా తీసుకున్నాం కదా, ఈ డౌన్ నుంచి ఇలా
స్ట్రైట్ క్లాత్ కాబట్టి లైట్గా ఈ క్రాస్గా రౌండ్ దగ్గర లైట్గా 2 ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఈ స్ట్రైట్గా మామూలు పైనంతా కుట్టుకున్నాక ఈ సైడ్ క్రాస్ల దగ్గరే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి క్లాత్ ముడతలు పడకుండా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ హ్యాండ్స్ దగ్గర మనకి ఆ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది సైడ్లో. అలాగే ఇలా నీట్గా సైడ్ అంతా కుట్టుకున్నాక లైట్గా ఘాట్లు అయితే పెట్టి లోపలికి తిరిగేసి అయితే కుట్టు వేసేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఈ చివర కుట్టు వేసుకొని మళ్ళీ క్లాత్ నార్మల్గా లోపల లైనింగ్ సైడ్ చూసుకొని చివర కుట్టు వేసుకున్నా సరిపోతుంది, లేదా ఒకటే కుట్టు సెంటర్లో వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఒకటే కుట్టు వేసేస్తున్నాను. అలాగే సెకండ్ది కూడా సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ క్లాత్ కట్ చేస్తాం కాబట్టి 2 సైడ్లు కూడా ఇలా నీట్గా కుట్టుకున్నాక ఈ భుజాల కంచి ఖర్చు అయితే నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా సైడ్ కుట్టి వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా లూజ్ అనుకుంటే మనం బాడీని పెట్టి కుట్లు అయితే వేసుకోవచ్చు. కోట్ అయితే చూసారు కదా, ఈజీగా అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్